అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే నుంచి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉంటాయి ఫలితాలు, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండి మీకు నాకు పంపిస్తే, అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా పంపించినా మీకు ఏం తెలుసుకోవాలనుకుంటే అవన్నీ కూడా జాతకంలో మీకు విడమని చెప్తానండి. అలాగే ముహూర్తాలు కూడా మా ఆది ఆస్ట్రాలజీ ద్వారా పెడుతూ ఉంటాం. మీకు ఏమాత్రం చూపించుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ నెల అద్భుతంగా ఉంది. ఎందుకనంటే మీ రాశిలో ఉంటే గురుడు ద్వితీయ భావంలోకి మారాడు. సెకండ్ హౌస్లోకి మారడం వలన మీ రాశిలోనే రవి ఉండడము, 11వ తారీఖు నుంచి బుధుడు కలవడం వలన బుధాదిత్య యోగం, అంటే బుధాదిత్య యోగం మేషరాశిలో ఖచ్చితంగా ఉంటుంది. శుక్రుడు కూడా మీ రాశిలో సప్తమాధిపతి శుక్రుడు కూడా ఉండడం వల్ల స్పీడ్నెస్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. మీ తలచిన పనులు తలచినట్టుగా చేసేస్తూ ఉంటారు. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేందులో సందేహం లేదు. అద్భుతంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటారు. పైగా గురుడు కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు కదండి, అద్భుతంగా ఉంటాడు. అలాగే రవి కూడా మీకు 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. శుక్రుడు కానీ ఓన్ హౌస్ లార్డ్ 25 నుంచి మీ రాశిలోకి వచ్చేస్తాడు. ఏంటి రావడం వల్ల ఏంటి 20వ తారీఖు నుంచి సరే రావడం వల్ల ఏమవుతుందంటే గురుడు రవి ఫస్ట్ పాయింట్ సెకండ్ హౌస్లో గురుడు ఉండడం వలన ధనానికి ఇబ్బంది పడరు. మీ కుటుంబంలో సౌఖ్యము, సుఖ సంతోషాలు ఎక్కువ ఉంటాయి. అలాగే విద్యలో బాగా రాణిస్తారు. పైగా శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి కళలందు బాగా అభిరుచి కలిగి ఉంటుంది. సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు కదా, మ్యాలఫిక్. అయినప్పటికీ కూడా మీకు కళ అనేది ఉంటుంది. కళ అంటే ఏంటంటే మీకు సంగీతం వచ్చు, సంగీత పాడడము, లేకపోతే కొంతమందికి మాటలు మాట్లాడడం బాగా వచ్చు, అంటే యాంకరింగ్. ఇలా వీళ్ళందరూ కూడా అండి ఈ మేషరాశిలో ఉన్న మేషరాశి వాళ్ళకి ఈ శుక్రుడు ప్రభావం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే గాయకులకు కానీ, యాంకరింగ్ కానీ, యాక్టింగ్లో ఉన్న వాళ్ళకి కానీ మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగం బాగా ఉంటుంది. పైగా రవి కూడా వచ్చేసాడు, 5th హౌస్ లార్డ్ ఉన్నాడు. 5th హౌస్ ద్వితీయ భావంలో ఉన్నాడు కదా, అంటే సంతానం వలన మీకు ధనయోగము. అంతేకాకుండా మీకు స్టాక్ అండ్ షేర్స్లో అక్కడికి వచ్చి పంచమభావం చెప్తాను అనుకోండి, ఆ షేర్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల ధనయోగము ఇవన్నీ బాగుంటాయి. పైగా బంగారం రావడము, మీ ఇంటికి మీరు కొనుక్కోవడము, అదే విద్యలో బాగా రాణించడానికి కారణం కూడా సెకండ్ హౌస్లో గురుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు అన్నారు, సందేహం లేదు. సంవత్సరం పాటు మేషరాశి వాళ్ళకి అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ రాశిలో మీ రాశి వాళ్ళకే పంచమ స్థానాన్ని శని చూడడం వల్ల చిన్న ఇబ్బందులు ఉంటాయండి. అంటే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే సంతానం వలన చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ సంతానం వలన మాత్రమే మీకు యోగం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. పైగా శని చూడడం వల్ల ఏమవుతుందంటే పుత్రికా సంతానం ఉన్న వాళ్ళకి కానీ, అయితే డెలివరీ అయ్యేటప్పుడు సంతానం పుట్టే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలిగించడం చేస్తుంటాడు శని. కానీ స్పోర్ట్స్లో మీరు బాగా రాణించడం వలన డబ్బులు, ధనయోగం ఉంటుంది. పైగా మీకు ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ. పంచమ స్థానం అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అంటే కళారంగంలో అని చెప్పుకుందాం, డైరెక్టర్స్ అంటాం కదా, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంటాం కదా, వాళ్ళ పంచమ స్థానాన్ని శని చూస్తున్నాడు. అయినప్పటికీ పంచమాధిపతి గురుడితో కలిసి ఉన్నాడు. అంటే ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. అంటే ధనం రావడం తక్కువ అవుతుంది, లేకపోతే ఆపర్చునిటీస్ రావడం లేట్ అవుతుంది తప్ప డెఫినెట్గా సక్సెస్ అవుతారు. పైగా 6వ భావంలో గురుడు ఉన్నాడు కదండి, 6వ భావంలో కేతువుకి గురుదృష్టి ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు రాసే ఎగ్జామ్స్లో కానీ, అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు సార్, వాటిల్లో అదే ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తుంటారు, వాటిలోనే సక్సెస్ అవుతారు. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు, దారి సుగమం అవుతుంది. అలాగే మీరు కొంత లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్స్ వస్తూ ఉంటాయి. మేనమామలు బాగుంటారు. శత్రు భయం అనేది ఉండదండి, ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. గురుదృష్టి పర్ఫెక్ట్గా కేతువుకుంది కాబట్టి మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. పైగా మీ జ్ఞాన సంపదని పెంచుతుంటాడు. ఇంకా చెప్పాలంటే తీర్థయాత్రలు లాంటివి చూసారా, గుళ్ళు గోపురాలని సందర్శించే కేతువు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ముందు సక్సెస్ రేట్ని ఎక్కువ ఇస్తాడు. అంతేకాకుండా మీరు మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఈ నెలలో అవకాశం ఉందండి. ఎందుకంటే సప్తమాధిపతి శుక్రుడు రాశిలోనే ఉన్నాడు, మీ రాశిలో ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. అంటే రాశిలో ఎప్పటి వరకు ఉంటాడంటే 20వ తారీఖు వరకు ఉంటాడు. మే యోగంగానే ఉంటుందండి మీకు. అంటే పాపి మీ అలఫీకి మీకు అవుతాడు, మళ్ళీ కేంద్రంలో ఉన్నాడు. కాకపోతే ఏమవుతుందంటే శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది. మీ వ్యాపార విస్తరణ చేసుకోవడానికి ఈ అవకాశాలు చాలా ఉన్నాయండి. పైగా మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. మీ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి.
ఎందుకంటే శని అష్టమ స్థానం చూస్తున్నాడు కాబట్టి కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే తాత్కాలికమైన ప్రాబ్లమ్సే. గురుదృష్టి ఉంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఓవర్కమ్ చేసేయచ్చు. అంటే ఆ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే అనారోగ్య సమస్యలు, లేదా కొంతమందికి ఏమో ఎనిమీస్, లేకపోతే ఎనిమీస్ కాదనుకోండి, అనారోగ్య సమస్యలు కానీ, హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ, కోర్టు కేసు అని ఉంటాయి కదా చిన్న చిన్నవి. అవన్నీ గురుదృష్టి ఉండడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి సాల్వ్ అయ్యి బయటపడతారు, డౌట్ లేదు. భాగ్యాధిపతి గురుడు ద్వితీయ భావంలో ఉన్నాడు కదండి, అద్భుతం. అంటే మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు, ఖచ్చితంగా మీరు ఏదో విధంగా మీ డబ్బులు వస్తాయి. అలాగే విద్య కోసం విదేశాలు వెళ్తారు, మీ షూటింగ్లు రీచ్ విదేశాలు వెళ్తారు, జ్ఞాన సంపద గురించి విదేశాలు వెళ్తారు. ఇంకా చెప్పాలంటే వేద పండితులు ఉంటారు సరే, వాళ్ళకు కూడా మంచి ఫైనాన్షియల్గా మంచి ఆనందంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉందండి. సెకండ్ హౌస్ 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి కదండి, భాగ్యాధిపతి ద్వితీయంలో అంటే మాటల బాబాయ్, అంటే ధనాన్ని బాగా ఇస్తాడు. ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తాడండి ఆయన. అంటే మీకు కాశీ వంటి క్షేత్రాలు కానీ, గయా ఇటువంటి, గయా కాదు కానీ కాశీ క్షేత్ర దర్శనాలు ఇవన్నీ ఉంటాయండి, గంగా స్నానాలు ఇవన్నీ కాకుండా 9th భావం గురుడు. మీ ఏ బిజినెస్ చేసినా, మీ ఏ బిజినెస్లో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వస్త్ర పరిశ్రమలు వాటిలో కానీ, స్టేషనరీస్ పుస్తకాలు వాటిలో కానీ, గోల్డ్ సిల్వర్ ఇవన్నీ గురు సంబంధించిన కారకత్వాలు ఉన్న బిజినెస్, ఫైనాన్స్ వాళ్ళకి, టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, లాయర్స్ వీళ్ళందరికీ కూడా చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ధనయోగం బాగా ఉంటుంది. అంతేకాకుండా దశమస్థానానికి గురుదృష్టి ఉందండి, అంటే మిమ్మల్ని ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంటుంది. మీకు మిమ్మల్ని ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది, అంటే మీరు కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయి తీరతారు అన్నది సందేహాలు. ఎందుకంటే దశమస్థానానికి గురుడు దృష్టి ఉండడం వల్ల, దశమాధిపతి లాభంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడమో, లేకపోతే మీ ఉద్యోగంలో ధనం పెరగడమో, కొత్త వాళ్ళకి ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి ఉద్యోగాలు రావడము, ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్ అంటారు సరే, చార్ట్ అకౌంటెన్సీ, CMA వాళ్ళకి, CA వాళ్ళందరికీ కూడా యోగాలు బాగున్నాయండి. అంటే మంచి ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అయిపోతారు. ఇంకా చెప్పాలంటే ప్రొఫెసర్స్ ఉన్నారు సరే, అంటే టీచర్స్, టీచింగ్ స్టాఫ్, విద్యా సంస్థలు వాళ్ళకు కూడా మంచి అద్భుతంగా ఉంటుందండి. డాక్టర్స్ అద్భుతంగా ఉంటుంది, మంచి డెవలప్మెంట్స్ బాగుంటాయి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగం ఉంటుందండి. అది 11వ భావంలో కూడా మీకు చెప్తాను, 12వ భావంలో. సరే, ఇది కాకుండా ఇంకా చెప్పాలంటే ఈ అద్భుతమైన యోగాలు బాగా దశమస్థానానికి బాగున్నాయి అని చెప్పడానికి సందేహం లేదు. మీ అంతటా మీరు ఉద్యోగాలకి ట్రై చేసినా, ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తే ఉద్యోగ భద్రత ఉంది, ధనయోగం ఉంది. 11వ భావంలో శని ఉన్నాడు, అది 11వ భావంలో శని ఉన్నంత మాత్రాన మ్యాలఫిక్ అని చెప్తాను. ఎందుకంటే 11వ భావం మ్యాలఫిక్కే, ఎందుకంటే మీకు బాధ కూడా అవుతాడు. అది అంశాలు కూడా చూడాలనుకోండి, అంశాలు కూడా చూసుకోవాలి. కానీ బాధ ఇక్కడ రాశి ప్రకారం చెప్తాం కాబట్టి కొద్దిగా బాధని ఇస్తాడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. సేవకా జనాన్ని ఇస్తాడండి మీకు. సేవకా జనాన్ని ఇవ్వడము, మేషరాశి వాళ్ళకి కొంతమందికి మీ రాజకీయాల్లో ఉంటే రాజకీయ వృద్ధి కలగడము, వృద్ధి కలగడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం చిన్న బాధలు పెడతాడు శని. అల్టిమేట్గా రిజల్ట్స్ మంచి చేస్తాడు, ఫైనాన్షియల్గా మంచి చేస్తాడు. శని కారకత్వాలు ఉండే ఉద్యోగాలు కానీ, శని కారకత్వాలు ఉండే బిజినెస్లు కానీ సక్సెస్ రేట్ ఇస్తాడు. ఇంకా బుధుడితో కలిసిన రాహుతో కలిసిన కుజుడండి, మీ లగ్నాధిపతి అంటే మీ రాశ్యాధిపతి వ్యయభావంలో ఉండడం అంత గొప్ప అదృశ్యం ఏం కాదు. కుజుడితో కలిసిన బుధుడు ఉన్నాడు. కుజుడితో కలిసిన బుధుడు అంటే ఏమవుతుందంటే మీకు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆపరేషన్స్ చేస్తారు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఎక్స్పెన్సివ్గా ఉంటుంది బాగా. బుధరాహులు కూడా ఉన్నారు కాబట్టి మీరు వార్తా సేకరించడం కోసము దూర ప్రాంతాలకు వెళ్తారు, ధనం కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే కుజరాహులు కాంబినేషన్ అంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ మిత్రులు, మీ సోదరులు అలాగే మిమ్మల్ని బాగా డెవలప్ చేస్తారండి మీకు. అలాగే కుజరాహుల వలన కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్స్పెన్సివ్గా ఉండి ధనయోగం కలుగుతుంది. ముఖ్యంగా బుధరాహులు కాంబినేషన్ వలన మీరు విష్ణువు దర్శనాన్ని, శ్రీమన్నారాయణ దర్శనం చేసుకోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామి దర్శనము చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన కూడా అమ్మవారు ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు ఈ వారంలో వస్తాయి.